శరత్ అనే ఒక వ్యక్తి ఒక పాతకాలపు బంగ్లా తక్కువ ధరకి కొన్నాడు. అది ఊరికి చివర చుట్టూ దట్టమైన చెట్లతో ఉండేది. మొదటి రోజు రాత్రి పడుకున్నప్పుడు పైన ఉన్న గదిలో ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. బహుశా ఎలుకలు కావచ్చు అని శరత్ తనని తాను సమాధానపరుచుకున్నాడు. కానీ మరుసటి రోజు ఉదయం వెళ్ళి చూస్తే ఆ గది నిండా దుమ్ము ఉంది. కానీ ఎక్కడా ఎలుకల ఆనవాళ్ళు లేవు. అయితే దుమ్ములో ఒక చిన్న పిల్లవాడి పాదముద్రలు కనిపించాయి. ఆ ముద్రలు కిటికీ దగ్గర మొదలై గోడ వైపు వెళ్ళి మాయమైపోయాయి. ఆ రాత్రి శరత్ నిద్రపోకుండా గమనించాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు గదిలో ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోయింది. గోడ లోపల నుండి ఎవరో గీకుతున్నట్టు శబ్దం రాసాగింది. ఆ గదిలోని పాత అలమార దానంతట అదే తెరుచుకుంది. భయంతో వణుకుతున్న శరత్ ధైర్యం చేసి ఆ అలమారా దగ్గరికి వెళ్ళాడు. దాని వెనుక గోడలో ఒక చిన్న రంధ్రం ఉంది. అందులో ఒక పాత డైరీ, ఒక తుప్పు పట్టిన తాళం చెవి ఉన్నాయి. ఆ డైరీ తెరిచి చూడగా అందులో ఒక చిన్న అబ్బాయి రాసిన వాక్యాలు ఉన్నాయి. అమ్మ నన్ను ఈ గోడ వెనుక దాచింది. బయట ఎవరో అరుస్తున్నారు. నేను ఇక్కడే ఉంటాను. తాళం నా దగ్గరే ఉంది. శరత్ ఆ ఇల్లు కట్టిన వారి గురించి విచారించగా 40 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో ఒక కుటుంబం అదృశ్యమైందని తెలిసింది. పోలీసులు ఎంత వెతికినా ఆ చిన్న అబ్బాయి జాడ దొరకలేదు. ఆ అబ్బాయి ఇప్పటికీ తన తల్లి కోసం ఆ గోడ వెనుకే ఎదురు చూస్తున్నాడని శరత్కు అర్థమైంది. మరుసటి రోజు శరత్ ఆ గోడను పడగొట్టించాడు. అక్కడ అతనికి లభించినది చూసి ఊపిరి ఆగిపోయినంత పనయింది. అక్కడ ఒక చిన్న అస్థిపంజరం, దాని పక్కనే ఒక బొమ్మ కారు ఉన్నాయి. శరత్ ఆ అస్థిపంజరానికి అంతిమ సంస్కారాలు చేయించిన తర్వాత ఆ ఇంట్లో మళ్ళీ ఎప్పుడు ఆ అడుగుజాడల శబ్దం వినిపించలేదు. కానీ ఇప్పటికీ ప్రతి రాత్రి సరిగ్గా 12 గంటలకు ఆ పాత అలమార మాత్రం మెల్లగా తెరుచుకుంటూనే ఉంటుంది.